స్థానిక సంఘ కాపరి అయిన పాల్ రజన్న గారికి, తన కుటుంబానికి, కూడి వచ్చిన సంఘస్థులందరికీ, తోటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంత్రకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు మీ చేతి లేపండి. నేను బాధలో ఉన్నాను అనుకుంటే ఛేదించవచ్చు. నేను సంతోషంగా ఉన్నాను అనుకున్నటువంటి వారు హల్లెలూయా. ఎందుకు ఈ పదాన్ని నేను అడుగుతున్నానంటే, దేవుని వాక్యంలో ఉంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆయనలో సంతోషిస్తడం మనం నేర్చుకోవాలి, ఆయనలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. సమస్యలు అనేవి, బాధలు అనేవి, ఇబ్బందులు అనేవి, ఇరుకులనేవి అవి వస్తూనే ఉంటాయి. ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రభువునందు ఆనందించడం నేర్చుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. మనల్ని దుఃఖపరచాలని, బాధ పెట్టాలని, సమస్యల్లో సతమతం చేయాలని చూస్తున్నటువంటి అపవాదికి సిగ్గు కలుగుతోంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో యవ్వన బిడ్డలతో నేను దాన్ని ఏమనలేదు, గాలికి పడ్డది, నేను దాని జోలికి కూడా వెళ్ళలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో నువ్వు బలవంతుడవుగా ఉండాలి అని అంటే, వాక్యము అభివృద్ధి చెందే విషయంలో, ప్రార్థనలో, సహవాసములో, సంఘ పరిచర్యలో నువ్వు బలవంతుడవుగా ఉండాలి. లోక విషయంలో కాదు. లోకంలో నువ్వు బలవంతుడిగా ఉండవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఒకరోజు ఈ లోకంలో మన యాత్ర ముగించబడుతుంది. ఏ విషయంలో బలవంతుడవుగా ఉండాలనంటే వాక్యంలో. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబమును ఉద్దేశించి, నా కుటుంబమును ఉద్దేశించి ప్రభు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటిదనంటే, నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? మరలా చెప్తున్నాను, నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? దేని వైపు చూస్తూ ఉన్నావు? ఎటువైపు చూస్తూ నడుస్తూ ఉన్నావు? ప్రియులారా, నువ్వు దేని వైపు చూస్తావో దాన్ని అనుసరిస్తావు. ఒక టీచర్ పాఠం చెప్తున్నప్పుడు, ఒక స్టూడెంట్ టీచర్ చెబుతున్నటువంటి పాఠాన్ని కనుక గ్రహిస్తూ ఉంటే, ఆ పాఠాన్ని వాడు అనుసరిస్తూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, దాంట్లో అభివృద్ధి చెందుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించక మునుపు జనగామ మండలంలో కాంగ్రెస్ యువజన లీడర్గా అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో రాజకీయం చేశాను. ఎందుకునంటే, నేను పొన్నాల లక్ష్మయ్య గారిని అనుసరించాను గనక, ఆయనను చూశాను గనక, ఆయన అలవాట్లు నేర్చుకున్నాను. రెండవదిగా ప్రియులరా, జనగామలో ఉన్నటువంటి దేవి థియేటర్ అనుకుంటాను, ఒక్క సినిమా 48 సార్లు చూశాను. ప్రతిరోజు 48 రోజులు వరుసగా, ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లా 48 రోజులు. ఎందుకంటే నేను చిరంజీవి వైపు చూశాను, ఆయనను అనుసరించడం మొదలుపెట్టాను. ఆయనలా నడవాలనుకున్నాను, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. మధ్యలోనే ఆఫ్ చేశాడు. ఎందుకనంటే, ఆయనను చూసి నువ్వు నడిస్తే నీకు ఏమి ప్రయోజనం కాదు, నీవు నన్ను చూసి నడవాలని యేసుక్రీస్తు ప్రభు ఆయన వైపు చూసేటట్టుగా చేసి అనేకులను ఆయన వైపు తిప్పే ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ఎవరి వైపు చూస్తూ నడుస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి వైపు చూస్తే వారి అలవాట్లు నీకు అలా వచ్చేస్తూ ఉంటాయి. అలా వారి యొక్క అలవాట్లు నువ్వు అనువాదించుకుంటూ ఉంటావు. దైవజనులు పాలరాజన్న గారు పాట పాడుతూ ఉన్నారు. ఏమన్నారు? కదలండి అన్నాడు. ఆయనను మీరు చూస్తూ ఉన్నప్పుడు మీరు కదులుతున్నారు. ఆయన ఉజ్జీవముతో ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ పాట పాడుతున్నప్పుడు నీవును ఉజ్జీవంతో పాట పాడుతున్నావు. ఎందుకు అనంటే నీ చూపు దైవజనుడు వైపు ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ ఆసన్నమైతున్నటువంటి సమయం ఇది. ఇంకా నువ్వు దేని వైపు చూస్తూ, ఇంకా ఎవరి వైపు చూస్తూ మనం బ్రతికితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకొరకు అనంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఎప్పుడు? ఆయన వైపు నువ్వు చూడనప్పుడు, ఆయన వైపు చూసి నువ్వు నడవనప్పుడు. కనుక దయచేసి ఎవరు మాట్లాడొద్దు, నా మాటలపైన శ్రద్ధ వహించండి. ఆయన నీకు ఒక పాఠాన్ని నేర్పాలనుకున్నాడు ఈ రాత్రి. ఏంటిదో తెలుసా పాఠం? ఆయన వైపు చూస్తూ నడవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ చివరి దినాల్లో దేని వైపు చూస్తూ ఉన్నాం? ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ఎలా నడుస్తూ ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో? చదువుతారా ఎవరైనా? పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక, మనము కూడా ఇట్టి భారమును విడిచిపెట్టి, బాగా వినండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలి? చెప్పాలి. మీరిక్కడ ఉంటే నా మాటలు మీరు వింటారు. మీరు ఇక్కడే ఉండి మీ మనసు ఎక్కడో ఉంటే నేను చెప్పేటువంటి మాట ఏం అర్థం కాదు. కనుక మీ మనసుని మీతో కూడా ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, సౌండ్ చాలా చిన్నగా ఉంది. తిరిగి రెస్పాండ్ అవుతున్న విషయంలో చాలా చిన్న. హల్లెలూయా. అయ్యగారు 8:15కి ఇచ్చారు, ఎప్పుడు ముగిస్తారు? ఇది తెల్లారితే చాలా పనులు ఉన్నాయి పాస్టర్ గారు అలా అంటున్నారు. హల్లెలూయా. నువ్వు ప్రభును స్తుతిస్తే నిన్ను ఇలా కునుకు తీసేటట్టు చేసే అపవాది భయపడుతూ పరిగెత్తాలి. అలా ఉండాలి, అంత యాక్టివ్గా ఉండాలి. ఎందుకని హల్లెలూయా అన్నావు అనుకో, నువ్వు పడుకో నిద్రపో, పాస్టర్ రేది అలా వరుతూనే ఉంటాడు. ఆ మాటలు విన్నావు అనుకో, నీకు నాకు కనెక్షన్ కట్టు. నువ్వు నన్ను దూరం పెడతావు కనుక నువ్వు నన్ను దూరం పెట్టొద్దు. అలా విను, అలా మర్చిపో ఇక్కడనే. ఎందుకంటే నిద్రపోయావు కనుక నీకేమర్థం అవుతుంది? హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. ఎవరి వైపు చూస్తూ నడుస్తున్నావో ఈరోజు నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. సమయం లేదు, చూద్దాములే, ఇక చూసుకుందాములే, ఇప్పుడు కాదు రేపు, తర్వాత అనుకుంటున్నావేమో. ఆలోచించు. ఆయన ఏ క్షణాన వస్తాడో నీకు తెలియదు. నేను ఇంకో మాట అంటాను, ఏ క్షణాన మన యాత్ర ముగించబడుతుందో కూడా తెలవదు. ప్రభు ఎప్పుడు నిన్ను నన్ను పిలుస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు పిలిచినా ఎస్ మై లార్డ్, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? నేను నీ వైపు చూస్తున్నాను, నేను నీ వైపు చూస్తూ నడుస్తున్నాను. పరిస్థితుల వైపు చూస్తలేను,
సమస్యల వైపు చూస్తలేను, నాకున్నటువంటి ఇబ్బందుల వైపు చూస్తలేను, నాకున్నటువంటి ఇరుకుల వైపు చూస్తలేను, నా కుటుంబంలో ఉన్న సమస్యల వైపు చూస్తలేను, కానీ ప్రతి పరిస్థితిని బట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూస్తూ నడుస్తున్నాను. హల్లెలూయా. పైకి సంతోషంగా కనబడుతున్నాం, మనలో ఉన్న సమస్యలు మనలో ఉంటున్నాయి, మనకున్న ఇబ్బందులు మనకున్నాయి. ప్రియులారా, ఎటువంటి పరిస్థితి అయినా ఈ చివరి దినములలో సమస్యల వైపు చూసి నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు. ఇబ్బందుల వైపు చూసి నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు. యేసయ్య వైపు చూడడం నేర్చుకోవాలి. యేసయ్య వైపు చూడడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయనని పిలిచాడు తెలుసా? రాత్రంతా వాళ్ళు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రయాణంలో లేడు. ఆ ప్రయాణంలో లేడు. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి వారంతా అమ్మో భూతం, అమ్మో దయ్యం అని భయపడుతున్నటువంటి సమయంలో మీరు భయపడొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే మహోన్నతుడైన దేవుని ఆవరణంలో మనం ఉన్నాం. ఆయన మనతో ఉన్నాడన్న భయం మనకు ఉండాలి. భూతం అంటున్నారు, దయ్యం అంటున్నారు. అప్పుడు అన్నాడు, భయపడొద్దు, భయపడొద్దు. భయపడం ప్రభువా, అసలు నువ్వు యేసయ్యవేనా? యేసయ్యనే. అయితే నీలాగా నేను నీళ్ళ మీద నడవాలి. చెప్తారా ఆయన పేరు? హల్లెలూయా. పేతురు అంటున్నాడు, నేను కూడా నీలాగా నడవాలి. అప్పుడు అన్నాడు పేతురు, నువ్వురా. యేసయ్య వైపు చూసినంతసేపు ప్రియులారా నీళ్ళ మీద అలా నడుచుకుంటూ వెళ్ళాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎప్పుడైతే అలా తిరిగి చూశాడో ఏం కనబడ్డది చెప్పండి ఆయనకి? చెప్తారా? దైవ సేవకురాలు, దైవజనులు చెప్పొద్దు. ఏం చూశాడు పేతురు అనంటే, అక్కడ రాయబడ్డ మాట ఏంటిదనంటే, ఆయన గాలిని చూచి అని రాయబడ్డది. నిజంగా పేతురు ఎంత ధన్యుడో. ఎందుకు చెప్పండి? గాలిని చూసి ఆధిక్యత ఆయనకే వచ్చింది. ఎంతమంది చూశారు గాలిని? నేను చూశానన్న గాలిని. ఎర్ర కలర్ ఉంటుంది, ఒక్కొక్కసారి నలుపు రంగు కూడా అవుతుంది. చూసారా? ఇది ఇలా వస్తుంది కానీ కనబడతలేదు, ఎక్కడికి పోతుందో కూడా తెలవదు. హల్లెలూయా. పేతురు చూశాడు, గాలిని చూసి అని రాయబడ్డది. ఎప్పుడైతే తన దృష్టి ఆ గాలి వైపు, ఆ తుఫాను వైపు, ఆ అలల వైపు మళ్లించబడిందో మునిగిపోవడం ప్రారంభమైంది. మునిగిపోసాగాడు. ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితినో, నీకున్న సమస్యనో, నీకున్న వేదననో, నీకున్న ఇబ్బందినో నువ్వు చూస్తే వెనకబడిపోతావు. ప్రార్థనలో వెనకబడిపోతావు. ప్రియులారా, ఆలోచించండి. దేని వైపు చూస్తూ ఉన్నావు అనేది ప్రాముఖ్యం. ఎవరి వైపు చూస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఎప్పుడైతే పేతురు ఆ పరిస్థితి వైపు చూశాడో మునిగిపోసాగాడు. కరుణగల దేవుడు విడిచిపెట్టలేదు. ఏం చేశాడో తెలుసా? పేతురు, నువ్వు నన్ను చూస్తూ నడవాలి, నువ్వు నా వైపు చూస్తూ నడవాలి. మరలా చేయి చాపాడు.
ప్రియులారా, యేసయ్య వైపు గనక పేతురు చూడకపోతే ఆయన చాపిన చేతి తన కనబడకపో. యేసయ్య నన్ను విడిచిపెట్టాడేమో, ఎన్నో మార్ల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకున్నటువంటి రోగం వెళ్ళట్లేదే, మా పరిస్థితులు మారట్లేదే అనుకుంటుండొచ్చు. యేసయ్య విడిచిపెట్టలేదు బిడ్డ. యేసయ్య నీ చేతి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు. యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఆసన్నమయ్యాడు. ఎందుకుందో తెలుసా నీకు ఈ బలహీనత? ఆయనకు మహిమ కలగడానికే ఉంది. సపోర్ట్లు కొట్టు. ఈ ఇబ్బంది, ఈ సమస్య, ఈ వేదన ఎందుకుందో తెలుసా? ఇంకా తొలగిపోకుండా ఆయనకు మహిమ కలుగున్నట్లుగా అది తొలగిపోయే రోజు రాబోతుంది. ఓ, సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత అద్భుతం చేశాడు! నిజముగా నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని సర్వజనము చెప్పేటువంటి కార్యము జరగబోతుంది. కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు. భయపడొద్దు, కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. ప్రియులారా, నీ విశ్వాస జీవితంలో నువ్వు బలం పొందుకోవడం నేర్చుకోవాలి. నిన్ను నీవు నీ ఆత్మీయ జీవితంలో బలపరుచుకుంటూ ఉండాలి. నీకున్న సమస్యతో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. నీకున్న ఇబ్బందితో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. ఓ, నాకున్నటువంటి సమస్య రోగమా, ఇబ్బంది, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, నీవు నా దేవుడి కంటే గొప్ప కాదని మాట్లాడడం నేర్చుకోవాలి. చెప్పండి, నీకున్న ఇబ్బంది నీ దేవుడి కంటే గొప్పదా? బ్రదరు, నీకున్న సమస్య నీ దేవుడి కంటే గొప్పదా? నీకున్న రోగం నీ దేవుడి కంటే గొప్పదా? ఆలోచించండి ప్రియులారా. ఎవరి వైపు చూస్తూ నడుస్తున్నావు? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. రెఫరెన్స్ చూపెట్టే సమయం లేదు కనుక మీకు నేను రెఫరెన్స్ చెప్పట్లేదు. నేను చెప్తున్నప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుకి ఏమి ఎదురైందని అంటే ఒక శవం ఎదురైంది. ఒక యవనస్తుని శవాన్ని తీసుకొని వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఊరిలోనికి వెళ్ళలేదు. ఆ ఊరు గవిని యొద్దకు ఆయన చేరుకున్నాడు. వచ్చుతోడు ఆ ఊళ్ళో శవం ఎదురైపోయింది ఆయనకు. హల్లెలూయా. ఒక్కగానొక కుమారుడు. ఆ తల్లి ఎంతో రోదిస్తూ ఉంది, ఎంతో వేదన పడుతూ ఉంది, ఎంతో దుఃఖపడుతూ ఉంది. ఆ తల్లి దుఃఖమును చూసినటువంటి యేసయ్య, ఆ తల్లి బాధను చూసినటువంటి యేసయ్య, ఆ తల్లి కన్నీరును చూసినటువంటి యేసయ్య ఆ తల్లిని దాటిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అక్కడ రాయబడ్డ మాట ఏంటిదో తెలుసా? అన్నా చదవండి. ఊరు గవిని యొద్దకు వచ్చినప్పుడు ఒక్కడే కుమారుడు. అబ్బా. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. చిన్నవాడా లే అని వాడితో చెప్పగా, హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు మోసుకొని వస్తున్నప్పుడు వాడు ఒక పాడె మీద ఉన్నాడు. చచ్చిపోయి ఎత్తుకొస్తున్నప్పుడు ఒక పాడె. ఇప్పుడు లేచి కూర్చున్నాడు. ఏమవుతుంది అది? చప్పట్లు కొట్టు. పాడెను పల్లకిగా మార్చిన దేవుడు నీ పరిస్థితి ఏదైనా మార్చుటకు సమర్థుడు.
నలుగురు ఎత్తుకొని వచ్చినప్పుడు పాడైపోయింది అది. వాడు లేచి కూర్చున్నప్పుడు వాడిని మోసుకొని వెళ్ళే పల్లకిగా మార్చిన దేవుడు. ప్రియులారా, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు బాధపడొద్దు. నీకు మాట చెప్పనా, ఆయన వైపు చూడు, యేసయ్య వైపు చూడడం నేర్చుకో. నీ సమస్య వైపు చూస్తే నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు. ఆ పరిస్థితి నుంచి విడిపించేటువంటి శక్తి కలిగిన దేవుని వైపు చూడు. ఆ పరిస్థితి నుంచి విడిపించేటువంటి సమర్థుడైనటువంటి సర్వశక్తి కలిగిన యేసు వైపు చూడు. నేను అంటాను, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బంది ఏదైనా కావచ్చన్నా, అది ఏదైనా కావచ్చు తల్లి. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి అది ఏదైనా కావచ్చు. దాన్ని ఎలా చూడు అని అంటే, యేసయ్యను చూసి చూడు. ఆ పరిస్థితిని చూసావనుకో, అది నీకు పెద్దదిగా కనబడుతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా ఈ పరిస్థితి నన్ను దాటిపోవడం అని భయపడతావు. కానీ ఆ పరిస్థితిని యేసయ్యను చూసావనుకో, నేను అంటున్నాను, యేసయ్య కంటే గొప్పదా అది? చెప్పాలి. యేసయ్య కంటే పెద్దదా? అమ్మో, నీకున్న పరిస్థితి యేసయ్య కంటే పెద్దదా? ఇప్పుడు నువ్వు యేసయ్యను చూసి ఆ పరిస్థితిని చూస్తే అది నీకు ఎలా కనబడుతుంది అంటే, ఈ పరిస్థితి ఎంత, నా యేసయ్య కంటే పెద్దది కాదుగా, నీకు చిన్నదిగా కనబడుతుంది. ఒకవేళ యేసయ్యను చూడకుండా పరిస్థితిని చూసి యేసయ్యను చూసావనుకో, యేసయ్య చిన్నగా అనిపిస్తాడు, పరిస్థితి పెద్దగా కనబడుతుంది. నీ వల్ల కాదు, ఆ పరిస్థితి భరించడం నీ వల్ల కాదు. ప్రియులారా, నేడు ఎందుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి? తన ప్రాణాన్ని తాను ఎందుకు తీసుకుంటున్నాడో తెలుసా? వాడు సమస్యను చూస్తున్నాడు, వాడు ఇబ్బందిని చూస్తున్నాడు, వాడికున్న బాధ వైపు చూస్తున్నాడు, వాడికున్న వేదన వైపు చూస్తున్నాడు, వాడికున్న దుఃఖం వైపు చూస్తున్నాడు. కనుకనే లోకము ఏమైపోతుందంటే, వారి యాత్ర వారే ముగించుకుంటున్నారు. ప్రియులారా, అటువంటి పరిస్థితి దేవుడు నీకు నాకు ఇవ్వలేదు. అందుకే అంటున్నాడు, పరిస్థితి వైపు కాదు, నా వైపు చూడు, నా వైపు చూడు. బలహీనుల వైపు చూడకండి, నామకార్థుల వైపు చూడకండి. ఏదో యేసు ప్రభు పేరు పెట్టుకొని, యేసయ్య పేరు పెట్టుకొని బ్రతకంతా లోకం వైపు బ్రతుకుతున్న వారి వైపు చూడకండి, బలహీనులైపోతారు. ప్రియులారా, 11వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక కనపడుతుంది. ఒక్కసారి ఆ పత్రికను చూసి అందులో ఉన్నటువంటి విశ్వాస వీరుల జీవితాలు చూడండి. యేసు క్రీస్తు ప్రభు కొరకు ఎలా బ్రతికారో చూడండి, యేసు క్రీస్తు ప్రభు కొరకు ఎలా జీవించారో చూడండి. ఒక్కొక్కరి జీవితం చదివితే నిజముగా కన్నీళ్ళాగవు. ఒక్కొక్కరు క్రీస్తు కొరకు బ్రతికిన బ్రతుకును చూస్తే నిజముగా వారి విశ్వాస జీవితంలో నా విశ్వాసం ఎంత? 11వ అధ్యాయము విశ్వాస వీరుల అధ్యాయం. అది బలహీనుడి వైపు చూసి, ఒక నామకార్థ వైపు చూసి నువ్వు నేర్చుకునేది ఏం లేదు బిడ్డ, ఏం నేర్చుకోలేవు. నీ విశ్వాస యాత్ర మధ్యలోనే ఆగిపోతుంది. వన్ వైపు చూడడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. విశ్వాసుని వైపు చూడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి మహోన్నతుడైన దేవుని వైపు చూడు. సర్వశక్తి కలిగిన యేసయ్య వైపు చూడు. ఎప్పుడైతే నీకున్న పరిస్థితిలో యేసయ్య వైపు చూసి ఆ పరిస్థితిని చూస్తావో, ఆ పరిస్థితిని నేనేం చేయలేదయ్యా, నువ్వు తలకిందులు కావాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నా యేసయ్య కంటే ఈ పరిస్థితి పెద్దది కాదు. ప్రియులారా, నేటి క్రైస్తవులు పరిస్థితిని చూసి యేసయ్యను చూస్తున్నారు, సమస్యను చూసి యేసయ్య వైపు చూస్తున్నారన్నా. మా బ్రతుకులు మారట్లేదన్నా, నా రోగం తొలగిపోవట్లేదన్నా, మా బాధలు పోవట్లేదన్నా, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాం. అంత
బాగుంది, మరి ఏం చేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆకలితో ఉన్నవాడు అన్నం ఉడికెంతసేపు ఉంటాడు? ఒక 5 నిమిషాలు ఆ స్టవ్ బంద్ చేసి ఆగాలి. అలా ఎలుగుతున్నప్పుడు అన్నం వేసుకోవడానికి వీల్లేదు, వేసుకోలేరు కూడా. అది బంద్ చేసి ఒక 5 నిమిషాలు ఆగుతారు. ఎందుకు చెప్పండి? అన్నము ఉమ్మగిల్లాలి అంటారు. ఉడికేదాకా ఆగుతాడు కానీ ఉమ్మగిల్లేదాకా ఆగడు. హల్లెలూయా. నీ విశ్వాస యాత్ర ప్రియులారా, దేవుని కార్యము చూసేంత వరకు నువ్వు విశ్వాసంలో వెనకబడకూడదు. దేవుడు నీతో చేసిన వాగ్దానము నెరవేర్పులోనికి వచ్చేదాకా నీ విశ్వాస యాత్ర ఆగిపోకూడదు. ఆ విశ్వాస యాత్ర ఆగేటట్టు చేసే దురాత్మ శక్తి ఈ రోజు నీ పాదాల కింద చితక త్రొక్కబడాలి. ఏ ఇబ్బందితో వాడు నీ కుటుంబంలోనికి వచ్చాడో, ఏ సమస్యను బట్టి వాడు నీ కుటుంబంలోనికి వస్తున్నాడో, ఏ వేదనను బట్టి, ఏ ఇబ్బందిని బట్టి నీ విశ్వాస యాత్ర మధ్యలోనే ముగించబడాలని వాడు దూసుకొస్తున్నాడో, ఈ రోజు నీ పాదాల కింద వాడు చితక త్రొక్కబడాలి. వాడెప్పుడు చితక త్రొక్కబడతాడో తెలుసా? నువ్వు యేసయ్య వైపు చూసినప్పుడు, యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగినప్పుడు. ప్రియులారా, నీ ఆత్మీయతలో నువ్వు ఆగిపోకూడదు. ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు సన్నగిల్లకూడదు. ఈ ఆత్మీయ పోరాటంలో నేను అంటాను, ఓటమి చెందే స్థితికి నువ్వు రాకూడదు. ఏది ఏమైనా, ఎటువంటి పరిస్థితి అయినా, అది ఏదైనా సరే, నా దేవుడు నాకున్న పరిస్థితి నుంచి విడిపించడానికి సమర్థుడు. సపర్లు కొట్టు. యేసు రక్తమే చేయ నీకున్న సమస్య నుంచి విడిపించడానికి నీవు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు సమస్య ఏం పెద్దది కాదు, నీకున్న ఇబ్బంది ఏం పెద్దది కాదు. అటువంటి పరిస్థితి నుంచి నేను విడిపించడానికి క్షణము పట్టదు ఆయనకు. ప్రియులారా, ఈ పోరాటంలో ఆయన నీ ఓపికను చూస్తున్నాడు. ఈ పోరాటంలో నీ సహనాన్ని చూస్తున్నాడు. నీకు మాట చెప్పనా, నీ గురించి చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా వారు నా నుండి తొలగరు. ఎటువంటి ఇబ్బందులైనా ఉదయం లేచి నాతో మాట్లాడడంలో వాళ్ళు వెనకపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు ఈరోజు నీతో చెప్తున్న మాట, యేసు వైపు చూస్తున్నాడు కూడా నేర్చుకో. యేసయ్య వైపు చూస్తూ సాగడం నేర్చుకో. చివరి దినాల్లో ఉన్నాము. ఆయన రాకడ ఆసన్నమవుతుంది. ఈ చివరి దినాల్లో కూడా ఇంక నువ్వు దేని వైపు చూస్తూ, ఎవరి వైపు చూస్తూ సాగితే నువ్వు వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరుకోలేవు. నువ్వు పరిగెత్తుతున్నటువంటి ఆ పరుగు పందెంలో బహుమతిని గెలుచుకోలేవు. నేను ఒక మాట అంటున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అని అంటే ఆయనకు ఒక రన్నింగ్ పోటింగ్ ఉంటుంది తెలుసా మీకు? పరిగెత్తాలి. పరిగెత్తేటప్పుడు ఇప్పుడు ఈ టీం అంత ఉంది కదా, ఈ టీం అంతా అలాంటి పరిస్థితిలో ఉన్నారనుకో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడానికి లేదు అక్కడ. ఇప్పుడు ఈ గుంపుకి అలా ఎట్లా పడితే అట్లా పరిగెత్తి ఒక గమ్యం చేరుకోవడానికి లేదు. వాళ్ళకు ఒక రూల్ ఉంది. ఆ రూల్ను పాటించాలి వారు. ఏంటిదంటే కొన్ని గీతలు గీస్తారు. ఇలా ఒక్కొక్క గీతలో ఒక్కొక్కరు ఉంటారు. ఈ గీతల నుంచి అవతలకి వెళ్ళొద్దు, అవతలలో ఉన్నటువంటి వారు ఈ గీతలోనికి రావద్దు. ఆ లైన్లోనే పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను గమ్యానికే కదా అని చెప్పి అట్లా ఇట్లా వంకర టింకర్ ఉరికేవనుకో పనికిరాడు. చేరుకోవలసినటువంటి గమ్యాన్ని క్రమబద్ధంగా చేరుకోవాలి, ఒక క్రమంగా చేరుకోవాలి. ఏంటిది ఆ క్రమం అంటే? రాజులకు రాజు అయినటువంటి, ప్రభులకు ప్రభు అయినటువంటి మహోన్నతుడైన దేవుణ్ణి చూస్తూ పరిగెత్తడం నేర్చుకోవాలి. యేసయ్య వైపు చూస్తూ పరిగెత్తడం నేర్చుకోవాలి. ప్రభువా, నా ఆత్మీయ యాత్ర
మధ్యలోనే ఆగిపోకూడదు. నా విశ్వాస జీవితము మధ్యలోనే సన్నగిల్లకూడదు. మధ్యలోనే సన్నగిల్లకూడదు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితి అయినా వాటిని చూడమయ్యా, వాటిని చూడము. వాటిలో నిన్ను చూస్తాము. నిన్ను చూసినప్పుడు మాకున్న సమస్య పెద్దదిగా కనబడదు స్వామి. నిన్ను చూసినప్పుడు మాకున్న పరిస్థితి ఏం పెద్దదిగా కనబడదు దేవా. ఎందుకో తెలుసా? నీకంటే పెద్దది ఏది లేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకో బిడ్డ, నీ జీవితంలో గుర్తు చేసుకో. పాడెనే పల్లకిగా మార్చిన దేవుడు, పాడెనే పల్లకిగా మార్చిన దేవుడు. గుర్తుపెట్టుకో, నీ పరిస్థితిని ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. నీ పరిస్థితిని దీవెనకరంగా దేవుడు మలుస్తాడు. నీకు మాట చెప్పనా? నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను దేవుడు గొప్పవారిని చేస్తాడు. నీ పిల్లలను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి బహు దుఃఖకరమైన పరిస్థితి కావచ్చు, అది లో పరిస్థితి కావచ్చు, దిగజారిపోయినటువంటి స్థితి కావచ్చు. అడుగంటిన నీ పరిస్థితిని దేవుడు అలా లేపడానికి సమర్థుడు, అలా లేపడానికి సమర్థుడు. దేవా, మా పరిస్థితి అడుగంటిపోయేటట్టుగా ఉంది ప్రభువా. గుర్తుపెట్టుకో, ఇలా ఉన్న నీ పరిస్థితిని 10 మందికి కనపడేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వైపు చూసినప్పుడు, యేసయ్య వైపు చూసినప్పుడు. ప్రియులారా, ఈ చివరి దినాల్లో విశ్వాసుల్లో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారిలో విశ్వాసం లేదో, నిజముగా క్రీస్తు కొరకు బ్రతకాలన్న తృష్ణ లేదో, క్రీస్తు కొరకు రగలాల్సినటువంటి వారు, క్రీస్తు కొరకు నిలబడవలసినటువంటి వారు, మహోన్నతుడైనటువంటి దేవుని శక్తిని ప్రచురము చేయవలసిన వారు, నా దేవుడు సజీవుడు, ఎప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పవలసినటువంటి వారు, వారికి ఉన్న పరిస్థితిని బట్టి ఇదిగో క్రీస్తు ఇంకా మృతులలో నుండి లేవలేదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. మీరు అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, నీ కుటుంబం అలా ఉండకూడదు. మార్పు నీ కుటుంబంలో నుండే రావాలి. విశ్వాసంలో బ్రతికేటువంటి నీ జీవితాన్ని చూసి నీ పక్క పంటున్నటువంటి కుటుంబము ఉజ్జీవింపబడాలి. ఇదిగో ఇన్ని దినాలు బలహీనుడి వైపు చూశాను, అవిశ్వాసి వైపు చూశాను, ఒక నామకార్థుని వైపు చూశాను. నా విశ్వాస వీరుల వైపు చూడు, యేసయ్య వైపు చూడు, యేసు కొరకు బ్రతికినటువంటి వారి వైపు చూడు. ప్రాణాలను సహితం వారు లెక్క చేయలేదు. క్రీస్తు కొరకు చావడానికైనా తెగించారు, క్రీస్తు కొరకు చనిపోవడానికైనా తెగించారు. కానీ వారి విశ్వాస యాత్ర మధ్యలో ఆగిపోలేదు బిడ్డ. నీ విశ్వాస యాత్ర కూడా ఆగిపోకూడదు. ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏ ఇబ్బంది అయినా కావచ్చు, అది ఏ బాధ అయినా కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, క్రీస్తు నుండి ఏది నిన్ను ఎడబాయదు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఏది నిన్ను ఎడబాపదు, ఆయనకి ఏది నిన్ను దూరం చేయదు. ఎప్పుడో తెలుసా? నువ్వు యేసయ్య వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు దేవుడే నీ పరిస్థితిని మారుస్తాడు. నేనంటున్నాను, మరలా ప్రభు చిత్తమైతే ఒకవేళ ఈ స్థలానికి వస్తే మీ పరిస్థితులు ఇలా ఉండవు. హల్లెలూయా. మీలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు. ఒక్కరు కూడా ఆమెనట్లేదు సాయం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తాడు దేవుడు మిమ్మలను. యేసు రక్తమే చేయమా. ఈ జనగామ ప్రాంతంలో పెద్ద పెద్ద నాయకులు అనేటువంటి వారి కనుచూపు మీ వైపు ఉండేటువంటి విధానములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యేసు రక్తమే జయం. ఎందుకో తెలుసా? ఈ సంఘము యేసు వైపు చూస్తున్న సంఘము, ఈ సంఘము క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్న సంఘము, ఈ సంఘము విశ్వాసముతో బ్రతుకుతున్న సంఘము. ఏ రాజకీయ నాయకుని చేతి వైపు చూడట్లేదు, ఏ రాజకీయ నాయకుని బ్రతుకు వైపు చూడట్లేదు, ఏ రాజకీయ నాయకుడి జీవితం వైపు చూడట్లేదు. యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు, యేసయ్య వైపు చూస్తున్నారు, యేసు క్రీస్తు వైపు చూస్తున్నారు. కనుక ఆయన మీ పరిస్థితి మార్చడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు బాధపడొద్దు, అయ్యా నువ్వు దిగులు పడొద్దు. ఇదిగో నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే రోజు రాబోతుంది. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. బెత్లెహేముపురములో ఉన్న యేసు ప్రార్థన మందిరములో ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉద్యోగులు ఉన్నారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య వైపు చూడ. కొంచెము కాలం ఓపిక పట్టు బిడ్డ, నీ బాధలు తొలగిపోతాయి. కొంచెము ఓపిక పట్టు, నీకున్న సమస్యలు తొలగిపోతాయి. నీ ఆర్థిక పరమైన పరిస్థితి మారుతుంది, నీ ఇబ్బందులు మారిపోతాయి, నీ రోగం తొలగిపోతుంది, నీ సమస్య తొలగిపోతుంది. యేసయ్య వైపు చూడు. యేసయ్య వైపు చూస్తున్నాడు దేవుడు. తప్పక నీ పరిస్థితిని మారుస్తాడు. ఎందుకో తెలుసా? మాట ఇచ్చి తప్పడానికైనా మానవుడు కాదు. ఏ మాట అయితే నీతో చెప్పాడో ఆ మాట నెరవేర్చే వరకు నిన్ను విడవని దేవుడు ఆయన. ఏ వాగ్దానం అయితే నీతో చేశాడో ఆ వాగ్దానమును నెరవేర్చే దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నా వైపు చూడు, నన్ను చూడు. పేతురు, నన్ను చూసినాడు, నువ్వు మునిగిపోవు, నువ్వు పడిపోవు. నా వైపు చూడు పేతురు. తల్లి, భయపడొద్దు, నీ కుమారుడు చనిపోయాడని. నా వైపు చూడు, చనిపోయిన నీ కుమారుడు బ్రతుకుతాడు. నా వైపు చూడు, నీ కుమారుడు లేచి నిలబడతాడు. నలుగురు మోసుకొని వచ్చారు, అది పాడిగా ఉంది. ఇదిగో లేచి నీ కుమారుడు ఆ పాడ మీద కూర్చున్నప్పుడు అది పల్లకిగా మారింది. అంత గొప్ప దేవుని సేవిస్తున్నాం, అంత గొప్ప దేవుని పాదాల దగ్గర మనమున్నాం. మన పరిస్థితి మార్చకుండా ఆయన దాటిపోడు బిడ్డ. మన కుటుంబాలను చూడకుండా ఆయన దాటిపోడు, ఆయన దాటిపోడు. మా కళ్ళ మీదకి రా, ఒక్క మాట ప్రార్థన చేస్తాను. యేసయ్యా, యేసయ్య దగ్గర ఒక మనవి చేయి. నేను నా కుటుంబము ఆనాడు యెహోషువ పలికినట్లుగా నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాము, మా దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాము. మాకున్న సమస్యలు ఏవైనా కావచ్చు, మాకున్న ఇబ్బందులు ఏవైనా కావచ్చు. ఇదిగో మా ముందు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ మేము నమ్మిన దేవుడు సజీవుడు. మేము నమ్మిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మేము నమ్మిన దేవుడు మమ్మల్ని దీవించి వెళ్ళే దేవుడు. అయ్యా, అమ్మా, ఆయన నీతో ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. యేసయ్య నీ వాగ్దానాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు బిడ్డ. కృంగిపోవద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు, ఏడవద్దు. యేసయ్య నీ కన్నీరును నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఇదిగో అన్యజనులు సహితము పలుకున్నట్లుగా ఇదిగో వారి దేవుడు వారి పక్షాన గొప్ప కార్యాలు చేశాడు. 121 కీర్తన, ఇదిగో 126వ కీర్తనలో నుండి ఒక వాగ్దానము. వారి దేవుడు వారికి గొప్ప కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. అన్యజనులు సహితమా చెప్పేటువంటి కార్యమా దేవుడు నీలో చేయబోతున్నాడు. దేవుడు నీలో చేయబోతున్నాడు. విశ్వాసంలో సన్నగిల్లొద్దు, ఈ విశ్వాస యాత్రలో నువ్వు సన్నగిల్లొద్దు, ఈ విశ్వాసంలో నువ్వు కృంగిపోవద్దు. నీతో వాగ్దానం చేసిన దేవుడు అది నెరవేర్చేటట్టుగా, ఆ నెరవేర్పును నువ్వు చూసేటట్టుగా నా దేవుడు కార్యం జరిగిస్తాడు బిడ్డ. నా దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ పరిస్థితిని మార్చుటకు నా దేవుడు సమర్థుడు బిడ్డ. అయ్యా, అయ్యా, ఆదివారం పని చేస్తే, ఆదివారం పనికి వెళితే ఏమి సంపాదించలేవు నువ్వు. ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండి చూడు.
ఆదివారం ప్రభుతో గడిపి చూడు. నువ్వు సంపాదించిన దానికంటే అధికమైన మేలు నువ్వు పొందుతావు. ప్రియులారా, ఆలోచించండి, ఒక నిర్ణయం చేయండి. ఎవరి వైపు చూస్తావో నీ ఇష్టం, ఎవరి వైపు చూస్తావో నీ ఇష్టం. లోకం వైపు చూస్తూ రంగులు రంగులుగా కనబడుతుంది బిడ్డ, అమోఘంగా కనబడుతుంది. కానీ చివరికి ఇది మోసం చేస్తుంది, ఇది చివరికి మోసం చేస్తుంది. ఎన్ని దినాలు కాదు ఈ లోకంలో నువ్వు నేను బ్రతికేది, ఎన్ని దినాలు ఈ లోకంలో మనం బ్రతకలేము. ఏదో ఒక రోజు మన యాత్ర ముగించవలసిందే, ఏదో ఒక రోజు ఈ లోకంలో నుండి మనం వెళ్ళిపోవలసిన వారమే. యేసయ్య వైపు చూస్తే నిత్య రాజ్యం వైపు పరిగెత్తుతావు. లోకం వైపు చూస్తే ఇదిగో లోకము, ఆ పాతాళము ఎదురు చూస్తూ ఉంది లోకం కొరకు. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దయ్యా. అమ్మా, అటువంటి స్థితిలో నా కుటుంబం వెళ్ళకూడదు, నా కుటుంబం వెళ్ళకూడదు. యేసయ్య వైపు చూస్తూ నిత్యము సంతోషించేటువంటి దేవుని రాజ్యములో వేల దేవదూతలతో ఆరాధించేటువంటి ఆధిక్యతను కోల్పోవద్దు. యేసయ్యా, యేసయ్యా, నా కుటుంబము నిన్ను చూస్తూ ముందుకు సాగాలి, నిన్ను చూస్తూ ముందుకు సాగాలి. ఆదివారం కూడా ప్రభు సన్నిధి విడిచిపెట్టి పని చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా కానీ, ఎంత డబ్బైనా రా, నువ్వు ఆదివారం నాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏ పనికి నేను వెళ్ళను. ఆదివారం ప్రభు సన్నిధిలో ఉన్నాను, ఆదివారం ప్రభువులు పట్టుకుంటాను.